హాయ్ వ్యూవర్స్. ఈ మధ్య కాలంలో మనం ఏం చూస్తున్నామంటే ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ ఎక్కువ అయిపోతున్నాయి. ఇంకా ఇంట్లో పిల్లలు తక్కువ అయిపోతున్నారు. మీరు ఒకవేళ చూస్తే ఇంతకుముందు మన తాత ముత్తాతలు చూస్తే వాళ్ళకు పిల్లలు ఎక్కువగా ఉంటుండే. ఇవాళ రేపేంటి పిల్లలు తక్కువైపోయారు. 1, 2 దానికంటే ఎక్కువేం లేదు. అవి గూడా చాలా కష్టంతో అవుతున్నారు. ఎందుకు? ఈ సమస్యలసలు ఎందుకొస్తున్నాయి? అంతే ఈ మధ్య కాలంలో మనం ఏం చూస్తున్నామంటే చాలా మందికి లైఫ్ స్టైల్ చేంజెస్ అయిపోయాయి. లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే వాళ్ళు నిద్ర మంచిగా పోరు, వాళ్ళు ఎక్సర్సైజ్ చేయరు, వాళ్ళు మంచి ఆహారం తీసుకోరు, పౌష్టికాహారం తీసుకోరు. ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళు అంటే ఇలాంటి లైఫ్ స్టైల్ ఒకవేళ వాళ్ళు అడాప్ట్ చేస్తే వాళ్ళకుంటే వాళ్ళకు వాళ్ళ లైంగిక సమస్యలతో పాటు వాళ్ళకు ఈ ఫర్టిలిటీ ఇష్యూస్ గూడా వస్తున్నాయి. అంటే పిల్లలు పుట్టకపోవడము. సామాన్యంగా ఏమైతుందంటే పెళ్లి ఎప్పుడైతుందో ఒక జంటది 1 ఇయర్ వరకు వాళ్ళకు అసలు ట్రీట్‌మెంట్‌కి వెళ్ళనవసరం లేదు. 1 ఇయర్ వరకు ఒకవేళ అమ్మాయిలో రెగ్యులర్ పీరియడ్స్ ఉంటే మీరు ట్రై చేస్తూ ఉండాలి. అలాగే 1 ఇయర్ తర్వాత కూడా ఒకవేళ మీకు ప్రెగ్నెన్సీ నిలబడకపోతే అప్పుడు అబ్బాయి ఒక చిన్న టెస్ట్ ఫస్ట్ చేయించాలి. అది సెమెన్ అనాలిసిస్. ఆ సెమెన్ అనాలిసిస్‌లో ఏం తేలుతుందంటే స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉందా? స్పెర్మ్ కౌంట్ అసలు లేదా? స్పెర్మ్స్ ఒకవేళ అబ్సెంట్ ఉంటే దానిని ఎజోస్పెర్మియా అంటారు. ఒకవేళ స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉంటే ఆలిగోస్పెర్మియా అంటారు. ఒకవేళ స్పెర్మ్స్ అబ్నార్మల్ ఉంటాయంటే అంటే అవి టెరటోస్పెర్మియా అంటారు. అలాగే ఒకవేళ స్పెర్మ్స్ అబ్నార్మల్ ఉన్నాయా? నార్మల్ ఉన్నాయా? అబ్నార్మల్ ఫార్మ్స్ ఎప్పుడైనా తక్కువుండాలి. నార్మల్ ఫార్మ్స్ ఎక్కువగా ఉండాలి. అలాగే మోటైల్ ఏవైతే ఉంటాయో అంటే అది మూవ్‌మెంట్. అది ఒక దానికి గూడా ఒక స్పామ్‌కి హెడ్, నెక్, టెయిల్ అలా ఉంటుందనమాట. అవి స్విమ్ అయ్యి ఎళ్ళిపోతాయి. ఎప్పుడైతే ఈ ఎజాక్యులేషన్ అవుతుందో అప్పుడు అది అందులో స్విమ్ అయ్యి ఎళ్ళిపోతుందనమాట. అయితే ఇలాంటప్పుడు చెప్పేదేంటంటే ఇవన్నీ పారామీటర్స్ ఒకవేళ మీ స్పెర్మ్ అబ్నార్మల్ స్పెర్మ్స్ ఎక్కువైపోతే, మోటిలిటీ తక్కువైపోతే క్వాంటిటీ తక్కువైపోతే, దాని క్వాలిటీ తక్కువైపోతే, దానికి ది బెస్ట్ మెడిసిన్స్ నేచురల్ వేలో ట్రీట్ చేయడానికి యునాని మెడిసిన్స్ ఉన్నాయి మన దగ్గర. ఈ యునాని మెడిసిన్స్‌తో మీ వీర్యం చిక్కగా అవుతుంది. దాని వలన స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది. దాని వలన అగైన్ మీ యాక్టివ్ స్పెర్మ్స్ ఏవైతే ఉంటాయో ఎక్కువవుతాయి. అయితే మీ ప్రెగ్నెన్సీకి ఛాన్సెస్ ఇంక్రీజ్ అయిపోతాయి. 1 ఇయర్ ముందు ఒకవేళ ఒక బాబు కూడా పుట్టలేదనుకోండి, లేకపోతే పాప పుట్టలేదనుకోండి 1 ఇయర్ వరకు అది ప్రైమరీ ఇన్‌ఫర్టిలిటీ అంటారు. ఒకవేళ ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు పిల్లలున్నారనుకోండి, మీకు ఇంకా అవ్వట్లేదంటే దాన్ని సెకండరీ ఇన్‌ఫర్టిలిటీ అంటారు. దాని కొరకు కూడా నా దగ్గర ది బెస్ట్ యునాని మెడిసిన్స్ ఉన్నాయి. ఆ మెడిసిన్స్ వాడితే మీకు కొన్ని టిప్స్ ఇస్తాము. ఇవి పోషకాహారం ఇవన్నీ తీసుకోవాలి. దాంతో పాటు నిద్ర, స్ట్రెస్ అదంతా తగ్గించుకుంటూ మీ హార్మోన్స్‌ని గానివ్వండి, అంటే చూడండి టెస్టోస్టెరోన్ హార్మోన్ కూడా పనిచేస్తుంది. మీకు ఉట్టి ఏమనుకుంటారంటే టెస్టోస్టెరోన్ హార్మోన్ అంటే ఉట్టి సెక్స్ హార్మోన్ అనుకుంటారు. ఉట్టిగా అంగాన్ని లేపడానికి అని అనుకుంటారు గానీ, అది స్పెర్మ్ ప్రొడక్షన్ గూడా పనిచేస్తది. టెస్టోస్టెరోన్ లెవెల్ స్పెర్మ్ సింథసిస్‌లో గూడా హెల్ప్ చేస్తుంది. అలాగే వైటమిన్ డి, వైటమిన్ బి12 అవన్నీ హెల్ప్ చేస్తాయి మీ స్పెర్మ్ ప్రొడక్షన్‌కి. అయితే ఇవన్నీ చూసుకుంటూ మనము ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు 100% రిజల్ట్స్ ఒస్తాయి. ఆ! ఒకవేళ మీకు అంటే ఇప్పుడు చూడండి ఆహ్, నార్మల్లీ ఏందంటే స్క్రూటమ్ ఏదైతే ఉంటుంది గదా! మన బాడీ నుంచి బయటికి పెట్టారది. ఎందుకంటే అక్కడ టెంపరేచర్ తక్కువ ఉంటుందండి. ఎక్కువ టెంపరేచర్ స్పామ్స్ ఓర్చుకోలేవు. అందుకనే బయటికి ఒక 1 డిగ్రీ, 2 డిగ్రీ బయట పెట్టారనమాట. అలాగే అక్కడ ఏదైనా హీట్ ఎక్కువయ్యి అక్కడ ఒకవేళ వెరికోసిల్ అంటారు దాన్ని. బ్లడ్ అక్కడ ఆగితే అప్పుడేమైతదంటే బ్లడ్ అక్కడ ఆగుతుంది కొంచెం సేపు. ఆగంగానే అవి ఓర్చుకోలేవు. ఆ హీట్‌తోని అవి చనిపోతూ ఉంటాయి సింథసిస్ అయ్యి. అయితే దీని ట్రీట్‌మెంట్ గూడా మనకు యునానీలో చేసుకోవచ్చు. మనం టెంపరరీలీ అవి ఇంక్రీజ్ చేస్తాము. దాని తర్వాత మెల్లిమెల్లిగా వెరికోసిల్ ప్రాబ్లమ్ గూడా దూరం పోతుంది. దాంట్లో గ్రేడ్స్ ఉంటాయి. ఒకవేళ ఎక్కువగా ఉంటే సర్జరీ మస్ట్ అయిపోతది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ చాలా మందికి ఈ స్పెర్మ్స్ వచ్చి ఎక్కడైతే అక్యుములేట్ అయితాయి మన బాడీలో, స్పెర్మ్ ప్రొడక్షన్ టెస్టిస్‌లో అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ కింద బాల్స్ ఉంటాయో,
అందులో స్పెర్మ్ ప్రొడక్షన్ అవుతూ ఉంటది. ఆ టెస్టిస్‌లో. అక్కడ ఆ స్పెర్మ్ ప్రొడక్షన్ గూడా ఇంపార్టెంట్. మళ్ళీ టెస్టోస్టెరాన్ హార్మోన్. అక్కడి నుంచి అది వాస్ డిఫరెన్స్ అంటారు. ట్యూబ్స్ ఉంటాయి. వాస్ డిఫరెన్స్. ఆ ట్యూబ్స్‌లోంచి ఇటొచ్చి ఇక్కడ సెమినల్ వెసికల్ అంటారు. ఇక ఇలాంటిది ఒకటి స్టోరేజ్ లాగా ఉంటది. ఈ ట్యూబ్స్ నుంచొచ్చి స్టోరేజ్ లాగా ఈడ జమ అవుతూ ఉంటుంది. ఇది అయిన తర్వాత ఇందులో ఎప్పుడైతే మీరు కలుస్తారో అట్‌లీస్ట్ 3 డేస్ పడుతుందది ఫుల్ అయ్యే వరకు. అందుకే చెప్తారు 3 డేస్ వరకు మీరు అబ్స్టినెన్స్ పెట్టి అది టెస్ట్ చేయించాలని. ఏది సెమెన్ అనాలిసిస్. 3 డేస్ వరకు మీరు కలవద్దంటారు. అప్పటి వరకు అందులో అక్యుములేట్ అవుతుందలాగా. ఇది సెమినల్ వెసికల్ అనుకోండి. ఇక్కడి నుంచి మీరెప్పుడైతే కలుస్తారో భార్యాభర్తలు, ఎజాక్యులేషన్ ఎప్పుడైతదో, వీర్యం ఎప్పుడైతే బయటికెళ్తుందో ఇందులో ఉన్నదంతా బయటికొచ్చేస్తుంది. అయితే ఇప్పుడు ఈ వీర్యం తక్కువున్న వాళ్ళకు, ఇలా తక్కువ వెళ్ళిపోతుంది అన్న వాళ్ళకు మన దగ్గర హల్వా ఉంది. ఈ హల్వా వాడితే మన దీంతో పాటు టాబ్లెట్, క్యాప్సూల్ అన్నీ ఉంటాయండి. అవన్నీ కిట్ వాడితే మీకు ఈ వీర్యం గూడా ఎక్కువైతుంది, స్పెర్మ్ కౌంట్ గూడా ఎక్కువవుతుంది, ఎక్కువ అవుతుంది. అదే నేను చెప్పేదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్యూబ్‌లో చాలామందికి అంటే పుట్టుకతో ఆ ట్యూబ్ ఉండదు. దానికి మనం ఏం జేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇక్కడ మనకు కంటైనర్ ఉంది. ఇక్కడ మనకు ప్రొడక్షన్ అవుతుందన్నమాట ఇలా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రొడక్షన్ అవుతుంది. బాల్స్ ఇక్కడున్నాయి. ఇక్కడ నుంచి ఇందులో వచ్చి జమ అవుతుంది. మధ్యలో ఇదే లేదు. చాలా కేసెస్ ఇలాంటివున్నాయి. ఇలాంటప్పుడు ఏ మందులు పనికిరావండి. దానికి వివిధ రకాల మెడిసిన్స్ అంటే ట్రీట్మెంట్స్ ఉంటాయి. అవి గూడా నేను మీకు సజెస్ట్ చేస్తాను. ఎవరికైనా అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే నాతోని మాట్లాడండి. అయితే ఇప్పుడు ఏందంటే ఇలాంటి ఒక 2, 3 ప్రాబ్లమ్స్ వదిలేసి వేరే ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా గానీ మా దగ్గర ట్రీట్మెంట్ ఉంది. అయితే ఎవరికైతే స్పెర్మ్ కౌంట్ తక్కువుంది అని ఎవరికైతే అసలు లేదు, ఎవరికైతే మీరు ఇన్‌ఫర్టిలిటీ ఇష్యూస్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. చూడండి ఎందుకంటే ఇప్పుడు 10 కేసెస్ మా దగ్గర వచ్చారనుకోండి కపుల్స్. అందులో నుంచి మనకు ఒక అంటే 3 కపుల్స్‌కి 3 కపుల్స్‌లో లేడీస్‌కే ప్రాబ్లమ్ ఉంటుంది. మళ్ళీ ఇంకా మిగిలిన 3 కపుల్స్‌కి దాంట్లో జెంట్స్‌కి ప్రాబ్లమ్ ఉంటుంది. ఇంకా 3 కపుల్స్‌లో అంటే ఇద్దరికుంటాయి ప్రాబ్లమ్స్. టోటల్ 9 అయిపోయి ఒక్క కపుల్‌కి ఎంతుంటుందంటే అసలు ఇద్దరు నార్మల్ ఉంటారు. కానీ అయినా అవ్వరు. అదంతా డెస్టినీ. అయితే మీరు మీ మంచిగా ఉండండి. హెల్తీ ఉండండి. మీరు ఒక ఈ ఈ సమస్యలు ఏమైనా ఉంటే మీకు గాని, మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ సమస్యలుంటే స్క్రీన్ పైన మా నంబర్ ఉంది. కాల్ చేయండి. చేసి మీరు అపాయింట్‌మెంట్ బుక్ చేసి నా దగ్గరొచ్చి పెయిడ్ కన్సల్టేషన్ ఉంటుందండి. మీరు ఫోన్ మీద మాట్లాడి పల్లెటూరులో ఉంటే కొరియర్ ద్వారా తెప్పించుకోండి. విదేశాల్లో ఉంటే గూడా మీరు మాట్లాడి కొరియర్ ద్వారా తెప్పించుకోవచ్చు. అందుబాటులో ఉంటే మీరొచ్చి నాతో కలవచ్చు. కలిసి మీరు మీ ట్రీట్మెంటు మీకిద్దరు భార్యాభర్తలకు ఎవరికైనా ట్రీట్మెంట్ అమ్మాయికి గూడా ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే మా దగ్గర డాక్టర్ సాజిదా సుల్తానా ఎండీ యునాని ఉన్నారు. వాళ్ళు జూస్తారు. ఏదైనా సరే అంటే ఇర్రెగ్యులర్ మెన్సెస్ గానివ్వండి, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్, పీసీఓడీస్ అంటారు. అలాంటి ఏవైనా గాని యునాని మెడిసిన్స్‌తో శాశ్వతంగా ట్రీట్మెంట్ జేస్తారు. అలాగే అబ్బాయిలకు నేను జూస్తాను. వాళ్ళకేదైనా ప్రాబ్లమ్ ఉంటే మెడిసిన్స్ ఇస్తాను.